నా దగ్గర ఇంత డబ్బు ఉంది, నేను ఇంతమందినే పెట్టుకుంటానంటే పెట్టుకొనివ్వాలి. నీకు పని వస్తుంది కదా, నీకెందుకు అనవసరం ఏలు పెడతావు దాంట్లో. అంటే చెన్నై నుంచి ఇక్కడికి ఇండస్ట్రీ రావడానికి మీరు కావచ్చు, సురేష్ బాబు గారు కావచ్చు, అప్పుడు ఏదైతే ఇప్పుడు ఫెడరేషన్గా రూపకల్పన ఉందో ఇది ఇలాంటి అనేక అన్ని రూపకల్పన మీరు కూడా బాధ్యులు. ఫస్ట్లో ఈ సభ్యత్వాలు కూడా ఉందండి. అంటే ఒక్కొక్కటి లక్షల రూపాయలు. అంటే డాన్సర్కి ఏమో ఒక 7 లక్షలు ఉంటే కానీ సభ్యత్వం ఉండదు, ఫైటర్కి ఏమో ఒక 5 లక్షలు కట్టాలి. పెరుక్కుంటూ పోయి పెంచుకుంటూ పోయారు వాళ్ళు, వీళ్ళు కట్టుకుంటూ వచ్చారు. ఎక్కడ న్యాయం కనిపిస్తుందంటే ఒక సీజన్లో ఇప్పుడు కాదు కానీ నాకు గతంలో ఒక యూనియన్ వాళ్ళు 3 లక్షల రూపాయలు చేశారు. అతనికి ఆ రోజుల్లో అక్కడ రేట్లు మేము ఫిక్స్ చేసింది 550 600 అనుకుంటా మేము ఫిక్స్ చేసాను. చేస్తే 3 లక్షలు అంటే నేను పిలిచి వాళ్ళని తిట్టా, ఎందుకు చేశారు మీరు 3 లక్షలని. చేస్తే వాళ్ళకు విచిత్రమైన సమాధానం చెప్పారు. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి జిల్లాల్లో ఆ పర్టికులర్ యూనియన్ కార్డు ఉంటే కట్నాలు ఇచ్చేవారంట. ఓకే, కట్నం ఇచ్చేవారంట, పిల్లనిచ్చి పెళ్లి చేసి కట్నాలు ఇచ్చేవారంట. ఓ 10 లక్షలు 20 లక్షలు కట్నం వచ్చేదంట. అందుకని 3 లక్షలు ఇక్కడ ఖర్చు పెట్టి కార్డు తీసుకుని అక్కడికి వెళ్ళిపోయారు. ఓకే, ఈ పెళ్లి సంబంధాల కట్నం కోసం బాగుందండి ఈ క్వాలిఫికేషన్. అప్పుడెప్పుడు నేను విన్నది చెప్తాను, విన్నది కదా వాళ్ళు నాకు చెప్పింది ఇది. నేను ఉన్నప్పుడు జరిగింది, దాన్ని తిట్టా. నేను 3 లక్షలు ఏంటి దుర్మార్గం పెట్టకూడదు అని చెప్పి తిట్టా.